అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం వీరభద్రస్వామి వారి బోనాన్ని చూడటానికైతే వచ్చామండి. అయితే ఈ బోనాన్ని వీరభద్రులుగా అయిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే బోనాన్ని అయితే వేసుకుంటారండి. గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, ఎలాంటి శుభకార్యాలు జరిగినా అప్పుడు ఈ బోనాన్ని అయితే వేసుకుంటారండి. పూజకైతే అన్నీ కూడా సిద్ధం చేశారండి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజా కార్యక్రమం ఉంటుందంట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళానండి, కానీ ఇంట్లో పూజ అయితే ఎప్పుడూ కూడా చూడలేదు. మనం ఏ పని చేసినా వివరంగా చూసి తెలుసుకుని చెప్పాలనుకుంటానండి. అదేవిధంగా నేను పూజా కార్యక్రమం అంతా చూశానండి. చూసిన దాన్ని బట్టి, అక్కడ కొంతమంది అడిగిన దాన్ని బట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీరు కూడా మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటానండి. మనం ఏ పూజ ఏ వ్రతమైనా చేసుకుంటే మనకి బ్రాహ్మణులు వచ్చి చేస్తారు కదండి. అయితే ఈ పూజకు జంగం వారు వచ్చి చేస్తారంటండి. వీరభద్రస్వామిని వాళ్ళే తీసుకొస్తారండి. విభూది లింగంగా తీసుకొచ్చి చక్కగా ఇలా పీట వేసి బియ్యం పోసి తవలపాకులు పెట్టి ఆ స్వామివారిని, వీరభద్రస్వామి వారిని అయితే ఇలా పీఠంపై పెట్టారండి. స్వామివారికి అయితే అభిషేకాన్ని చేస్తారండి. అయితే చక్కగా వీరభద్రస్వామి వారిని ఇత్తడి పళ్ళెంలో పెట్టి అభిషేకాన్ని అయితే ప్రారంభించారండి. ఈ ఇంట్లో వాళ్ళైతే బోనాన్ని పెళ్లి సందర్భంగా వేసుకుంటున్నారండి. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, నాన్న ముగ్గురు కూడా అభిషేకం అయితే చేస్తారండి. ముందుగా ఆవు పాలతో, తవలపాకు పైనుంచి ఆవు పాలతో పోయమని చెప్పారు. స్వామివారికి ఆవు పాలతో అభిషేకం అండి. ఇప్పుడు చక్కగా ఇలా తవలపాకులోంచి స్వామివారికి ఆవు పాలతో అయితే అభిషేకం చేశారండి. వీరభద్రస్వామి వారికి అయితే పంచామృతాలతో ఈరోజు అభిషేకం చేస్తున్నారండి. ముందుగా పాలు, తర్వాత పెరుగు, తేనె, పంచదార, నెయ్యి అన్నిటితో కూడా స్వామివారికి అయితే అభిషేకాన్ని అయితే చేస్తారండి. ఇప్పుడు వీరభద్రస్వామి వారంటే చాలా పవర్ఫుల్ అండి. అంతే కదండి, కోరిన కోరికలు కూడా తీరుస్తాడంట. అన్నీ కూడా శుభంగా, జయంగా జరిగే విధంగా అన్నీ ఆయనే చూసుకుంటాడంట. అంటే అక్కడ జంగం ఆయన పూజ చేస్తున్నారు కదండి, ఆయన చెప్తున్నారనమాట, అన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా అన్నీ కూడా శుభంగా జయంగా జరగాలని ఆ వీరభద్రస్వామికి దండం పెట్టుకోండి అని చెప్తున్నారండి. అది నేను విన్నానండి.
చక్కగా వీరభద్రస్వామి వారికైతే అభిషేకం అయితే పూర్తయిందండి. చక్కగా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి కుంకుమతో కూడా అందంగా బొట్లు అయితే పెట్టారండి. అయితే ఈ స్వామివారితో ఒక జెండా, త్రిశూలం రెండు కూడా అభిషేకంలో అయితే పెట్టారండి. పెళ్ళికొడుకు పసుపు రాసి బొట్టు పెడుతున్నాడు కదండి, అవేనండి త్రిశూలం, జెండా ఆ స్వామివారి దగ్గర అయితే పెట్టారండి. తర్వాత ఇవి వీరభద్రుడి బెత్తాలంట. మరి ఏం బెత్తాలంటారో నాకైతే తెలియలేదండి. బెత్తం అంటారని తెలుసు. వీరభద్రుడు బెత్తం ఆయనే తెస్తారంటండి, జంగం ఆయన తెస్తారంట. ఆయన తెచ్చేస్తే చక్కగా ఎక్కడ పొడి లేకుండా రాయాలండి. పసుపు పొడి లేకుండా రాసి కుంకుమ బొట్లు పెట్టమన్నారు. అలాగే త్రిశూలానికి, జెండాకి కూడా ఆ పసుపు రాసి బొట్టు పెట్టి స్వామివారి దగ్గర అయితే పెట్టారండి. అప్పుడు ఆ అభిషేకం చేసిన ద్రవ్యాలన్నీ కూడా పెళ్ళికొడుకుపై, మిగిలిన వాళ్ళందరిపై, వాళ్ళ అమ్మ నాన్నలపై అందరిపై కూడా జల్లారండి. అయితే ఇప్పుడు ఆ బెత్తాల్ని ఇలా దారంతో కట్టారండి. మరి ఇలా ఎందుకు కడతారో కూడా నాకు అసలు తెలియదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అంటే నాకు తెలియని విషయాలు తెలియవని చెప్తున్నాను. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టారనుకోండి, నేను కూడా తెలుసుకుంటాను కదండి. ఇలా అయితే చక్కగా కట్టేశారండి. కట్టేసి స్వామివారి దగ్గర అయితే పెట్టారండి. వీరభద్ర స్వామివారి దగ్గర అయితే ఈ బెత్తాలని పెట్టారండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేస్తాం కదండి. అయితే పసుపు గణపతిని అయితే ఇలా తవలపాకులో చేసుకుని చక్కగా ఆకులో బియ్యం పోసి తవలపాకుపై పసుపు వినాయకుడిని అయితే చేసి పూజ అయితే ప్రారంభించారండి. ఫస్ట్ మనం దీపం పెట్టాలి కదండి. అయితే ముందుగా దీపాన్ని వెలిగించి తర్వాత పూజనైతే ప్రారంభిస్తారండి. ఆవునేతితో అయితే దీపాన్ని వెలిగించాలండి. దీపాన్ని అయితే చక్కగా వెలిగించారు. ఇప్పుడు వినాయకుడికి పువ్వులతో, అక్షింతలతో పూజ అయితే చేస్తున్నారండి. పసుపు, కుంకుమ, అక్షితలు అన్నిటితో వినాయకుడిని ముందుగా ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజను జరిపించమని వేడుకుంటాం కదండి. ఏ పూజ చేసినా ముందుగా ప్రథమ పూజ వినాయకుడికే కదండి. అయితే వినాయకుడికి పూజ చక్కగా చేశారండి. ఇప్పుడు పుష్పాలతో, అక్షింతలతో అన్నిటితో చేశారు కదండి. ఇప్పుడు పత్రి పూజ, పత్రితో కూడా వినాయకుడికి చక్కగా పూజ అయితే చేశారండి. పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న చక్కగా వినాయకుడికి పూజ అయితే చేశారండి. చలివిడి వడపప్పు నైవేద్యం పెట్టారు. ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా వినాయకుడికి శ్రద్ధాభక్తులతో అయితే పూజ చేశారు. చివరగా కొబ్బరికాయను కూడా కొట్టి ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టారండి. చలిమిడి, వడపప్పు, ఇంకా కొబ్బరికాయను కూడా నైవేద్యంగా అయితే సమర్పించారండి. అయితే వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా మంచిగా చేయించుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా ఈ పూజ జరగాలి అని వేడుకోమని ఆ జంగమాయన అయితే చెప్తున్నారండి. చక్కగా వాళ్ళు కూడా అయితే వినాయకుడికి నమస్కారం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నారండి. ఆ చంగమాయన అయితే శంఖాన్ని కూడా ఊదారండి. అయితే నైవేద్యాన్ని, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ కూడా ఆ వినాయకుడికైతే సమర్పించి భక్తిపూర్వక నమస్కారం అయితే చేసుకున్నారండి. ఇప్పుడైతే ముగ్గురు చేతులను చాపమని, అలా దోసులు పెట్టమని ఒక టవల్ని అయితే వేశారండి. తెల్లటి టవల్ని అయితే వాళ్ళ చేతుల మీద వేశారు. వేశాక ఒక తవలపాకు అయితే వేశారండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు అన్నీ కూడా వేశారండి ఆయన.
ఇది స్వామివారికి తర్వాత అయితే తలపాగగా చుట్టి పెడతారన్నమాట. వీరభద్రస్వామి వారికి తలపైన తలపాగగా పెట్టారండి. అయితే ఇందులో ఆ ఇంటి ఆడపడుచులు రమ్మనైతే పిలిచారండి. శ్రీ భద్రకాళి శ్రీ భద్రకాళి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి చిత్తమ్మ తల్లి చిత్తమ్మ తల్లి ఆశ్చర్యవంటూ ఆశ్చర్యవంటూ భద్ర ఉపదాచి భద్ర ఉపదాచి గజ్జలి ధరించి భద్రపుట్టుగా భద్రపుట్టుగా నమ్మినా భక్తులకు ప్రాణంగా విశ్వలింగా ఇక్కడ వాళ్ళ ఆడపడుచులు అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ మేనత్తలు అంటే ఆ ఇంటి ఆడపడుచుల్ని పిలిచి ఇలా పసుపు కుంకుమ అన్నీ కూడా వేయమన్నారండి. అలాగే వాళ్ళింటి చిన్న ఆడపడుచు అంటే అన్నగారి కూతురు అన్నమాట, చిన్న పాప, ఆ పాప చేత కూడా వేయించారండి. పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా వేయించారండి. వాళ్ళ ఆడపడుచుల్ని దక్షిణ కూడా పెట్టమని చెప్పారు ఆయన. వాళ్ళంతా వచ్చి పసుపు కుంకుమ వేసి దక్షిణ కూడా పెట్టారండి. వీరభద్రస్వామి వారికైతే దీన్ని చుట్టి చక్కగా తలపాగాగా పెట్టారండి. ఇవన్నీ కూడా ఆడపడుచుల చేతే వేయించారు, అందులో బయట వాళ్ళు ఎవరు వేయలేదండి. నేనైతే ఎప్పుడు చూడలేదండి వీరభద్రుడు బోనాన్ని. ఫస్ట్ టైం మీకోసం అన్నీ తెలుసుకుని దగ్గరుండి చూశాను. అది నా అదృష్టం కూడా అండి. అంటే ప్రతి విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ మనం చూపించేటప్పుడు కానీ చాలా విషయాలు తెలుసుకుంటాం కదండి. నేను కూడా అక్కడ ఉన్న వాళ్ళని బోనం అంటే ఏంటి, ఎలా వేస్తారు, ఇంట్లో ఎంతసేపు ఉంటుంది పూజ, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుక్కున్నానండి. కొంతమంది తెలిసిన రీతిలో చెప్పారు, నేను కూడా తెలుసుకున్నాను. ఆ జంగవాయిని కూడా లాస్ట్లో ఏంటి ఇక్కడ ఏం చేశారా అని జమ్మి చెట్టు దగ్గర అయితే అడిగానండి నేను. అక్కడ వీరభద్రస్వామి వారికి అదే జమ్మేశ్వరుడికి కళ్యాణం అని చెప్పాడు ఆయన. ఇంకా మధ్యలో ఎక్కడ అడిగే అవకాశం అయితే లేదండి. వీరభద్రస్వామి వారికి అయితే చక్కగా తలపాగా పెట్టారు, దండ వేశారు, అగరవత్తుల ధూపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించారండి. ప్రత్యేకించి అయితే పత్రి పూజ ప్రత్యేకించి చేయించారండి.
స్వామివారికి ప్రత్యేకమైన పత్రి పూజ చేశారండి. పత్రి పూజ అయ్యాక పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు భుజం మీద ఇలా టావల్ వేసుకుని ఆ చెంగు అలా పట్టాలంటండి. నేను అప్పుడే అటు సైడ్ తీస్తున్నాను, వీడియో చూడలేదు. చెంగులో పత్రి అయితే పడుతుందంట. తర్వాత ఇలా అట్టుపళ్ళు పెట్టి దాన్ని అలా మూట కట్టమన్నారు. సోమవారం జరిగిందండి ఇది. సోమవారం వేసుకున్నారు బాణం. మంగళవారం కదా, మరుసటి రోజు బుధవారం నాడు ఆ పత్రిని అయితే నీటిలో కలిపేయమని చెప్పారండి. ఇలా మూట కట్టేసి ఒక చోట పెట్టమని చెప్పారనమాట. ఇలా పూజనైతే చంగమాయం చేయించారండి. కొబ్బరికాయను కూడా కొట్టారండి, నైవేద్యంగా సమర్పించారు. తర్వాత ప్రదక్షిణ చేయమని చెప్పారు, లేచి ప్రదక్షిణ చేయమన్నారు. ఇప్పుడు హారతి ఇస్తారండి. స్వామివారికి చివరగా హారతిని ఇస్తారండి. చక్కగా స్వామివారికి అయితే పూజ అయ్యాక హారతిని కూడా ఇచ్చారండి. చక్కగా సాంబ్రాన్ని దూపాన్ని కూడా సమర్పించారండి. అందరినీ కూడా వచ్చిన చుట్టాలని అందరినీ కూడా వచ్చి పసుపు కుంకుమలతో వీరభద్రస్వామి వారిని పూజించుకొని పొగ వేసుకోమని చెప్పారు. అందరూ కూడా వచ్చి పొగ వేసుకొని పసుపు కుంకుమతో స్వామివారిని చక్కగా నమస్కరించుకొని
ఆ జంగమాయం చేత అయితే విభూది కూడా పెట్టించుకున్నారండి. అందరికీ కూడా విభూదినైతే పెట్టారండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. డప్పుల శబ్దానికైతే చాలా పూనకాలు అవి ఉంటాయండి. ఇప్పుడు ఇలా పూజ చేసిన వీరభద్ర స్వామి వారిని అయితే తలపైన తలపాగా చుట్టుకుని ఆ ఇంటి యజమానైన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు అయితే తలపై పెట్టుకుంటారండి. ఊరేగుతూ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తారండి. ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు తలపై పెట్టుకుని ఊరేగుతూ వీరభద్రస్వామి వారిని తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపం వేస్తూ ఒకవైపు డప్పుల మోతతో అబ్బా ఎంత బాగుందండి. చాలా బాగా అనిపించింది. చక్కగా బయలుదేరుతున్నారండి. చాలా హడావుడిగా చాలా సంబరంగా బయలుదేరుతున్నారు. ఇప్పుడైతే జమ్మి చెట్టు దగ్గరకు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరారండి. చక్కగా ముందు బిందితో పసుపు నీళ్లు చిమ్ముకుంటూ దారిలో వేస్తూ ముందు వెళ్తారండి. ఆ పసుపు నీళ్ళతో శుద్ధి చేశాక ఇలా స్వామివారు అయితే వెళ్తారండి.
చిన్ని పాప అయితే వాళ్ళ ఇంటి ఆడపడుచు అండి. వాళ్ళ ఇంటి ఆడపడుచులు ఇంకా కొడుకులు కోడళ్ళు అందరూ కూడా వీళ్ళ అన్నయ్య కూడా ఎత్తుకున్నాడండి. చక్కగా వీరభద్రస్వామిని తలపై పెట్టుకుని ఎలా మోస్తుందో చూడండి. చిన్నది చక్కగా అయితే వెళ్ళిందండి. వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా స్వామివారిని తలపై పెట్టుకుని జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తారండి. వీధి మూలకొచ్చేసరికి ఒక నిమ్మకాయను కూడా తీస్తారండి స్వామివారికి. మొత్తానికి జమ్మి చెట్టు ఉన్న దగ్గరికి అయితే వచ్చేసామండి మేము. అక్కడైతే చాలా బాగుందండి ప్లేసు. పెద్ద జమ్మి చెట్టు, చుట్టూ అరటి తోటలు ఇంకా ఖజానా చాలా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. మేము మంచి ఎండలో వెళ్ళాము, మెట్ట మధ్యాహ్నం అన్నమాట. అయినప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రాంతం అంతా చూసేసరికి చాలా బాగా అనిపించింది నాకు. పెద్ద వృక్షం అండి, జమ్మేశ్వర స్వామి. ముందుగా పెళ్లి కొడుకు వాళ్ళు 3 ప్రదక్షిణలు చేశారండి. పెళ్లి కొడుకు వాళ్ళే కాదండి, వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు దంతం పరిశుద్ధం అని చదివారు. మహాస్టోరీ బుక్ చెప్పారు. తర్వాత ఈవిడికైతే అమ్మవారు పోనారంటండి. ఈవిడికి సాంబ్రాణి వేసి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారండి. అచ్చరబా అంటూ డప్పులు మోగిస్తుంటే ఎవరికైనా కూడా వైబ్రేషన్స్ వచ్చేలాగే అనిపించాయండి. చాలా చక్కగా అయితే జమ్మి చెట్టు దగ్గరికి వచ్చేసాం. అన్నీ కూడా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ కూడా మనకి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా తెచ్చారండి. అందరూ తలోటి పట్టుకుని తెచ్చారనమాట. ప్రత్యేకించి పానకం కావిడి కూడా తీసుకొస్తారండి. అయితే ఇలా పసుపు నీళ్ళు చిమ్మి పసుపుతో ముగ్గు వేసి కుంకుమతో వేసి ఒక అరిటాకును అక్కడ వేసండి. అప్పుడు దింపారండి వీరభద్రస్వామిని. అప్పుడు దించి అక్కడ పెట్టారు. ఇప్పుడైతే దీపానికి సర్దుతున్నారండి. చక్కగా ప్రమిదుల్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించారండి. దీపం వెలిగించాక అక్షితలు పువ్వులు కూడా వేశారండి. వేసి చక్కగా కూర్చోమన్నారు.
కూర్చున్నాక మళ్ళీ పూజ స్టార్ట్ అవుతుందండి. అదే అండి ధూపాన్ని కూడా సమర్పించారండి స్వామివారికి. అయితే ఇప్పుడు దారంతో పెద్ద పసుపు తాడునైతే కట్టి దానికి పసుపు కొమ్ము కట్టారండి. అది పెళ్లి కొడుకు చేత కట్టించారండి. నేను ఆ జంగవాయిని అడిగానండి, ఏంటి ఇలా కట్టిస్తున్నారు అని అడిగితే జమ్మేశ్వర స్వామి వారికి కళ్యాణం అని చెప్పాడు. పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి అందరినీ కళ్ళకద్దుకోమనేసి ఆ పెళ్లి కొడుకు చేత అయితే అలా కట్టించారండి. తర్వాత దండ కూడా వేయించారు. అంటే కళ్యాణం అయ్యాక దండలు వేస్తారు కదండి, అయితే అమ్మవారికి అయ్యవారికి దండ కూడా వేశారనమాట. ఇప్పుడు వడికట్టి బియ్యం అమ్మవారికి అయితే చక్కగా ఒక తెల్లటి టవల వేసి అందులో వడికట్టి బియ్యం, ఈ బుల్లి ఆడపడుచు అవుతుంది కదండి, ఈ బుల్లి ఆడపడుచు కూడా వేయించారు. అలాగే వాళ్ళ ఇంటి ఆడపడుచులు పెద్దవాళ్ళు కూడా బియ్యం పోసి 3 దోసులతో బియ్యం పోసి తాంబూలం పెట్టి కొబ్బరి బొండం కూడా పెట్టారండి. అది మూట కట్టి ఆ చెట్టు పైన అయితే పెట్టమని చెప్పారు. అలా మూట కట్టేసి పసుపు రాసి బొట్టు కూడా పెట్టారండి. ఈ తంతంతా ఆడపడుచుల చేత అయితే చేయించారండి. అమ్మవారికి వడికట్టు బియ్యం అండి ఆడపడుచుల చేత. వాళ్ళ ఆడపడుచు చెంగులో పెట్టారండి. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటి ఆడపడుచు చెంగు పట్టమని అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావం చేసి ఆ చెంగులో పెట్టారండి. ఆవిడ తీసుకెళ్ళి చెట్టు మధ్యలో అయితే పెట్టారండి. మళ్ళీ కూర్చుని జమ్మేశ్వర స్వామి వారికి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేసి పత్రితో కూడా ప్రత్యేకమైన పూజనైతే చేయించారండి. అక్కడ ప్రత్యేకించి పత్రితో అయితే పూజను కూడా చేయించారండి. ఆ తర్వాత దీపం ధూపం నైవేద్యం ఇది ఒక్కో ఊరికి ఒక్కో ఆచారం ఉంటుందంటండి. నేను ఆయన్ని అడిగాను, జంగవాయిని అడిగాను, ఎన్ని ఆకులు పెడతారండి, ప్రతి ఊళ్ళోని ఇలాగే పెడతారా అని అడిగాను. ఆయన ఒక్కో ఊరికి ఒక్కో ఆచారం ఉంటుంది, మిగతా ఊళ్ళో అయితే 3 ఆకులు వేస్తారు, ఈ ఊరి ఆచారం పద్ధతి ప్రకారం 11 ఆకులను అయితే వేస్తారు అని చెప్పారండి. మా ఊరి ఆచారం ప్రకారం 11 ఆకుల్ని వేసి అన్ని రకాలు పిండి వంటలతో సున్నుండ అరుసు అన్నీ, అన్నం పులిహోర క్షీరాన్నం ఇంకా చలివిడి వడపప్పు పానకం గారెలు బూర్లు అన్ని రకాలు కూడా 11 ఆకుల్లో కూడా మంచినీళ్ళతో సహా వడ్డించి పెడతారండి. 11 ఆకులు వేసి ఇలా నైవేద్యం చెల్లించారు. అయితే కొబ్బరికాయను కూడా కొట్టి నైవేద్యంగా అయితే పెడతారండి స్వామివారికి. ఈ 11 ఆకుల నైవేద్యం కూడా సమర్పించి ఆ నైవేద్యంలో కొన్నిటిని తీసి అన్నీ కూడా
కలిపి ఇక్కడ సంతానం లేని వాళ్ళకి అవి ముద్దలుగా చేసి కూడా వేస్తారండి. అది కూడా చూద్దామండి. అయితే ఇక్కడ హారతినైతే ఇచ్చేస్తున్నారండి. దీపం, ధూపం, నైవేద్యం అన్నీ కూడా, దీపధూప నైవేద్యాలు, హారతి కూడా ఇచ్చేశారండి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన నైవేద్యం ఆ జమ్మేశ్వరుడు పార్వతీదేవి ఆశీర్వాదంగా భావించి ఇవన్నీ కూడా కలుపుతారండి. అన్ని ప్రసాదాలు కూడా ఒక ప్లేట్లో వేసి కలిపారండి. ఇవి పెళ్ళికొడుకు చేత కొమ్మకి అటువైపు, చెట్టుకు అటువైపు ఉండి వెనక్కి తిరిగి చూడకుండా వేయాలి. ఈ సంతానం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వేరే వాళ్ళు చెంగు పట్టుకుంటే ఇలా ముద్దలుగా వేస్తారండి. ఆ ముద్దను చెంగులో పడ్డాక ప్రసాదంగా భావించి అది తింటే సంతానం కలుగుతుందని నమ్మకం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. నాకు తెలిసింది చూపించాను, మీకు చెప్పాను. మీకు తెలిసింది కామెంట్ రూపంగా పెట్టండి.